కానీ ఇదే సందర్భంలో మీరన్నట్టుగా కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కూడా శాంతి సహనం గురించి మనం మాట్లాడినప్పుడల్లా కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి అన్నట్టుగా అది పార్టీషన్ దేశ విభజన దాకా ఆ చర్చ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది పాకిస్తాన్తో. సో ఏంటంటే అల్టిమేట్గా ఒక్క మాటలో యుద్ధం ఎలా ఆగుతుంది అన్నప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, యుద్ధం ఆపడానికి 2-3 కండిషన్. ఒకటి, పాకిస్తాన్ వివేకత రావాలి, అదే ఈ యుద్ధం వేస్ట్ అని, ఈ ఫైట్ వేస్ట్ అని. ఓకే. రెండోటి, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ 2 daysలో ఏది అయిందంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సుపీరియర్, ఇండియన్ నేవీ చాలా సుపీరియర్, ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గ్రౌండ్లో. వీళ్ళతో యుద్ధం చేస్తే లాభం లేదు అనుకోవాలి. సో ఏమి అయినా సరే డిస్ట్రక్షన్, నష్టం పాకిస్తాన్కి యుద్ధం దూరం లాగిస్తాయి. రెండోసారి ఇండియా సైడ్ నుంచి మనం అనాలి, మాకు ఈ యుద్ధం వద్దు, మీరు ఏదైనా చేస్తేనే మేము కూడా చేస్తాం. మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇచ్చేసాం మేము, ఆ పనిష్మెంట్ అయిపోయింది, ఇంక మేము ఆపుతాం, మేమేం చేయం. కానీ మీరు మమ్మల్ని కొట్టారంటే మిమ్మల్ని కొడతాం. యుద్ధం ఆగుతానికి ఒకటే, మనం కొట్టకపోతే వాళ్ళు ఇంకా కొడతా ఉంటాడు. మీరు గుర్తుకుంచుకోవాలి. సపోజ్ రేపు కొట్టాడు అనుకోండి, మనం ఏం చేయలేదు అనుకుంటాడు, నేనే గొప్ప నేను మళ్ళా కొడతాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు. సో వీఆర్ రెడీ టు ఎస్కలేట్, బట్ ఎస్కలేట్ బై డిఎస్కలేషన్. డిఎస్కలేషన్ అంటే ఎలా తగ్గించాలి? ఒకప్పుడు పెద్ద వే ఆఫ్ స్టాపింగ్ ఈ ప్రాబ్లం ఏంటంటే బాగా గట్టి కొట్టామనుకోండి, అంత వీక్ అయిపోయాడు, అప్పుడు తెలిసిపోతున్నారు అరే మనం ఇంక యుద్ధం చేయలేమని, అప్పుడు ఆగిపోతాడు అనమాట, యుద్ధ విరామం అడుగుతాడు అనమాట. సో 2 ways. ఒకటేమో చిన్న చెంప కొట్టి ఆపేయమని చెప్పాము, ఆగలేదు. ఇప్పుడు సెకండ్ టైం ఇంకా ఆగకపోతే బాగా గట్టి కొడతాం, గట్టి కొట్టినప్పుడు ఆగకపోతే ఇంకా గట్టి కొడతాం. అంటే ఒక స్టేజ్ వస్తుంది, ఎప్పుడు దెన్ హీ హ్యాస్ టు రియలైజ్ దిస్ వార్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. పాపులేషన్, మన పాకిస్తాన్ పీపుల్ కాదు, మన వాళ్ళ ఆర్మీ కూడా కాదు. ఎందుకంటే ఇంకా ఆడుతూ ఉంటుంటే ఇంకా నష్టపోతూ ఉంటుంది వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్. అవును. సో దే హ్యావ్ టు మెయింటైన్. వచ్చేస్తారు. మై ఫీలింగ్ ఈజ్ నెక్స్ట్ couple of days, 2-3 days దే విల్ హ్యావ్ టు మేకప్ ఏ మైండ్ కి యుద్ధం లగ్గించాలా, బాగా పొడిగించాలా. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం టార్గెట్స్ పంజాబ్లో ఫస్ట్ టైం కొట్టాం, గుర్తుందో లేదు. ఇప్పుడు కొట్టినా సార్ మేము కాశ్మీర్లో కొట్టాం, పిఓకేలో అటుపడి కొట్టాను. వాళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు ఈ ఉగ్రవాదులను తీసుకెళ్లి పంజాబ్లో పెట్టుకున్నారు. కరెక్టేనా? ఎందుకు అనుకున్నారు మన పంజాబ్ ఇండియా కొట్టదని, కానీ వి ఓపెన్ ద ఫ్రంట్. ఓకే, దానికి రివర్స్ కింద వాళ్ళు మన కంప్లీట్ ఫ్రంట్ ఓపెన్ చేస్తారు. గుజరాత్ నుంచి కాశ్మీర్ దాకా ఫ్రంట్ ఓపెన్ ట్రై చేశారు. ఒక్క మిసైల్ కూడా పడలేదు, ఒక్క డ్యామేజ్ అవ్వలేదు ఇండియాకి. సో వాళ్ళకున్న శక్తి అంతా అక్కడ దాంట్లో ఆరిపోయిందని తెలిసిపోయింది వాళ్ళకి. సో నౌ దే కాన్సన్ట్రేటింగ్ ఎక్కడ, ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎవరిని కొడుతున్నారు? ఓన్లీ పీపుల్ని కొడుతున్నారు. మీరైనా చెప్పండి రా వీళ్ళకి, మా సైడ్కి రండి రా అని, మా మాట మాట్లాడండి శాంతి కోసం అని. సో దట్ ఈస్ దర్ ఎఫర్ట్. సో ఇవాళ రాత్రి మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారనుకోండి, దే విల్ గెట్ ఎ బిగ్గర్ దిస్ థింగ్. ఇప్పుడు మనం ఇంకా నేవీ వాడలేదు, ఇంకా మన నేవీ చాలా స్ట్రాంగ్, ఇట్ ఈస్ 5 to 6 times స్ట్రాంగర్ దెన్ మన పాకిస్తాన్ నేవీ. కానీ మన ఐడియా ఈజ్ నాట్ టు ఎస్కలేట్ వార్. మనకు వద్దు, మనకు అక్కర్లా, మనకు శాంతి కావాలి. శాంతి కావాలంటే సమన్వయంగా రావాలి, మీరు కింద కూర్చోవాలి, ప్లీజ్ డోంట్ యూస్ దిస్ టెర్రరిస్ట్ ఎనిమోర్ అనాలి. ఇవాళ కూడా 7 టెర్రరిస్ట్ని కొట్టారు బిఎస్ఎఫ్ వాళ్ళు, మీరు చూసారు, చూసి ఉంటారు న్యూస్లో. వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ చేస్తుంటే వాళ్ళని చంపేశారు. సో ఇటువంటి పనికిరావు ఇటువంటి. సో వాట్ ఇండియా ఇస్ డూయింగ్ రైట్, వీఆర్ నాట్ గోయింగ్ టు హిట్ టుడే. ఏమవుతుంది చూడండి, బట్ దే విల్ ట్రై అండ్ డూ సంథింగ్ టుడే. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూడా ముష్కరం మోకలు ఆగడాలను ఎక్కడా సహించకుండా ఎదుర్కొంటూనే ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందాలి, శాంతి స్థాపన జరగాలనేది ఒకటే లక్ష్యం అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్రనాథ్ గారు, మీరు లైవ్లోకి అందుబాటులోకి వచ్చి అనేక వివరాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది లెఫ్టినెంట్ జనరల్ కె సురేంద్రనాథ్ గారి అభిప్రాయం.